ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. తొర్రూరు, జనగాం, డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఇవాళ జరుగుతుంది. ఈ 3 మున్సిపాలిటీలను చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహం రచిస్తుంది. తొర్రూరు బాధ్యతలను 3 నేతలకు బాధ్యతలు అప్పగించింది తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం. తొర్రూరు మున్సిపాలిటీల్లో 16 వార్డులకు బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకున్నాయి. ఇక్కడ ఎక్స్ అఫీషియోలుగా ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్లు నమోదు చేసుకున్నారు. వీరి ఓట్లతో బలాబలాలు సమానమయ్యాయి. మరోవైపు జనగామ, డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ల ఎంపికలోనూ ఉత్కంఠ నెలకొంది. తొర్రూరులో జనగామలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి చైర్మన్ల ఎంపిక కార్యక్రమం పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీ చైర్మన్ల ఎంపిక విషయంలో 3ంటిని నేటికి వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే తొర్రూరు, జనగామ లోపల నిన్న జరగాల్సిన మున్సిపాలిటీ ఎన్నికలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చూస్తున్నాం ఇవాళకి వాయిదా అయిన మున్సిపాలిటీ ఎంపిక విషయంలోనూ ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం తొర్రూరులో పోలీస్ అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుందని చెప్పి ముందస్తుగానే అంచనా వేయడం జరిగింది. మరోవైపు చూస్తే అన్ని షాపులు, ఇక్కడున్న వ్యాపార సముదాయాలని అన్నింటినీ కూడా మూయించేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మనం చూస్తున్నాం నేరుగా అక్కడ పోలీసులంతా కూడా మొత్తం షాపులను మూయించేసి ఈ సరౌండింగ్ లోపలనే అసలు బీఆర్ఎస్ నాయకులు ఎవరు రాకుండా ఉండేందుకు, ఆందోళనకారులు ఎవరు ఇక్కడికి రాకుండా ఉండేందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం జరగాల్సిన డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక కూడా రద్దయింది. స్పష్టమైన మెజారిటీ ఉన్న వాయిదా పడింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం, ఇతర కారణాల వల్ల కొందరు పార్టీ కౌన్సిలర్లు ఎన్నికకు హాజరు కాకపోవడం వల్ల, అయితే మెయిన్గా డోర్నకల్ విషయంలో చైర్మన్, ఉప చైర్మన్ ఎవరు అనేది స్పష్టత రాలేదు. దాంతో ఇక్కడ రద్దు కావడం జరిగింది. దాంతోపాటు తొర్రూరు, జనగామ సైతం కాంగ్రెస్ హస్తగతం చేసుకోవాలని పావులు కదుపుతుంది. ఉద్రిక్తత పరిస్థితి మధ్య వాయిదా పడింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా అటు తొర్రూరులో, ఇటు జనగామలో కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల తీరు పట్ల పలుమార్లు ఆందోళన వ్యక్తం దిగారు. ఈ దశలో లాఠీచార్జ్ కూడా జరిగింది. వీటన్నిటినీ నేపథ్యంలో చివరకు వాయిదా పడగా డోర్నకల్తో పాటు జనగామను, తొర్రూరుని దక్కించుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం సైతం ఈ విషయంలో సీరియస్గా ఉండడంతో పాటు హంగు మున్సిపాలిటీలు తొర్రూరు, జనగామకు ఇన్ఛార్జీలను నియమించింది. తొర్రూరుకి సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, అలాగే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలు ఇక్కడికి రానున్నారు తొర్రూరుకి. అలాగే జనగామ విషయాన్ని చూస్తే ఎమ్మెల్సీ బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు ఇక్కడ ఇన్ఛార్జీలుగా వ్యవహరించనున్నారు. తొర్రూరులో 16 వార్డులకి 7 వార్డులు కాంగ్రెస్, 9 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకొని బీఆర్ఎస్ ఆధిక్యం ఉన్నా ఇక్కడ ఎక్స్ అఫీషియోగా మామిడాల యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్యలు ఉన్నారు. 4వ వార్డు సభ్యుడు జంపన్న మద్యం షాపు లైసెన్స్ పొంది ఉన్నాడని, ఈ విషయం నామినేషన్ సమయంలో పేర్కొనలేదని ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీనిపై క్లియరెన్స్ తెచ్చుకోవాలని అధికారులు కూడా చూపించారు. అయితే ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియోగా సభ్యురాలుగా హాజరవుతుంటే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు అడ్డుకున్నారని, అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని యశస్విని రెడ్డి నిలదీశారు. ఈ ఆరోపణ మధ్య సమయం మించిపోవడంతో ఈ సమావేశం, నిన్న జరగాల్సిన కమిషనర్ చైర్మన్ ఎంపిక సమావేశం అనేది నేడు 12:30 గంటలకు వాయిదా వేసినట్టు ఆర్డీఓ గణేష్ ప్రకటించారు. అలాగే జనగామ లోపల 30 వార్డులకి